హాయ్ వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 1, 2, 3 రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్న స్టూడెంట్స్కి అయితే ఒక అప్డేట్ రావడం జరిగింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం. ప్లీజ్ అండి, వీడియో చూస్తున్నారు బట్ లైక్ చేయట్లేదు. వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు మార్చ్ ఫస్ట్ వీక్లో గ్రూప్ 1 ఫలితాలు ప్రకటించే అవకాశం ఉంది. ఫిబ్రవరి 27వ తారీఖు తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎలక్షన్స్, మార్చి 3 తారీఖు ఎమ్మెల్సీ ఎలక్షన్ల రిజల్ట్, మార్చి 3 తర్వాత మనకు ఎప్పుడైనా గ్రూప్స్ రిజల్ట్స్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. గ్రూప్ 1 రిజల్ట్స్ రిలీజ్ అయిన తర్వాత పోస్టింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాతనే గ్రూప్ 2, గ్రూప్ 3 రిలీజ్ చేస్తామని అయితే చెప్పడం జరిగింది. మొత్తం ఈ గ్రూప్ 1, 2, 3 మొత్తం 3 పోస్టులకు గాను 5,51,247 మంది విద్యార్థులు అయితే పోటీ పడుతున్నారు. గ్రూప్ 1లో వచ్చేసి ఒక్క పోస్టుకు 37 మంది పోటీ. గ్రూప్ 2లో వచ్చేసి 1:329 అంటే ఒక్క పోస్టుకు 329 మంది. గ్రూప్ 3లో వచ్చేసి 1:196 అంటే ఒక్క పోస్టుకి 196 మంది అయితే పోటీ పడుతున్నారు. పూర్తి వివరాలు అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనకు తెలంగాణ వచ్చిన తర్వాత ఇదే గ్రూప్ 1 ఫస్ట్ రిజల్ట్స్ అన్నమాట. అందుకే చాలామంది వెయిట్ చేస్తున్నారు. చూడండి ఇక్కడ ఫస్ట్ మెయిన్స్ జనరల్ ర్యాంకింగ్ జాబితాను మార్చి మొదటి వారంలో విడుదల చేసి 1:2 ప్రాతిపాదికన అభ్యర్థులను సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలుస్తారని సమాచారం. ఫస్ట్ GRL రిలీజ్ చేస్తారు, తర్వాత మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ అయితే పిలుస్తారు గ్రూప్ 1 పోస్టుల వారికి. గ్రూప్ 2లో వచ్చేసి 4 ఎగ్జామ్స్కి 2,57,981 మంది మాత్రమే హాజరయ్యారు. ఈ లెక్కన గ్రూప్ 2లో మొత్తం 783 పోస్టుల్లో ఒక్కదానికి 329 మంది అయితే పోటీ పడుతున్నారు. గ్రూప్ 3లో కూడా మనకు 3 పేపర్లకు మొత్తము 2,72,173 మంది అయితే హాజరయ్యారు. ఈ లెక్కను చూసుకుంటే మనకు ఒక్క పోస్టుకు 196 మంది అయితే పోటీ పడుతున్నారు. గ్రూప్ 1 తర్వాత వరుసగా గ్రూప్ 2, గ్రూప్ 3 ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈ విధంగా చేస్తే బ్యాక్లాగ్ పోస్టులు ఉండకుండా అన్ని పోస్టులు నిండిపోతాయని TGPSC ఫర్ ద ఫస్ట్ టైం గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3గా రిజల్ట్స్ రిలీజ్ చేయడానికైతే రెడీ చేస్తుంది. దిస్ ఈజ్ ద అప్డేట్ టు ద గ్రూప్ స్టూడెంట్స్. వీడియోని లైక్ చేయండి. మీరు కూడా ఒకసారి పేపర్ క్లిప్ చూసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.